హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం పంజాబీ స్టైల్ ఆలూ పరాటా. మన ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్‌కి ఒక యూనిక్ వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. అలానే ఈ ఆలూ పరాటా పంజాబీలో చాలా అంటే చాలా ఫేమస్. ఎలా అంటే మన హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగా, మన ఏపీ బిర్యానీ లాగా అంత ఫేమస్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండి 1 కప్ తీసుకోవాలి. ఇక్కడ మైదా తీసుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తుంది. తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మనకి ఒకేసారి వేయకుండా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండిలాగా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా గట్టిగా కలుపుకోవాలి. ఒక 3 ఆర్ 5 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు రెస్ట్ ఇవ్వాలి ఒక 1 అవర్. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలు వేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో పెట్టకుండా మామూలుగానే ఒక 25 మినిట్స్ కుక్ చేసుకున్నాను. అప్పుడే మనకి ఆలు పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. అంటే మరీ ఎక్కువగా కుక్ అవ్వకుండా నార్మల్‌గా మనకి ఏ విధంగా అయితే కావాలో ఆలు ఆ విధంగా కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వాటర్ లేకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు జీరా కొద్దిగా వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అదేవిధంగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చూడండి, ఈ విధంగా వెరీ స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, మనకి మొత్తం బాగా వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిపేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన తీసి పెట్టేసేయాలి. ఇప్పుడు 1 అవర్ పాటు నానుతున్నటువంటి పిండి తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో ముద్దలు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ సైజెస్గా చేసుకోవాలి. అదే బాల్స్ని ఇలా మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి. మరీ పెద్దగా హోల్ కాకుండా మీడియం సైజులో ఇలా హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి ఆలు మిశ్రమం ఇందులో వేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా బొటన వేలుతో ప్రెస్ చేస్తూ ఇలా ముడుచుకోవాలి. ఇలా కవర్ చేసేసేయాలి పిండి మొత్తం. ఆలూని ఇలా కవర్ చేసేసేయాలి. చూడండి, ఈ విధంగా బొటన వేలు లోపలికి తోస్తూ మిశ్రమాన్ని ఇలా కవర్ చేసేసేయాలి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా అనేది పిండి కొద్దిగా వస్తుంది, అది తీసి పక్కన పెట్టేసేసేయాలి. ఇప్పుడు అయితే మనం రుద్దుకోవాలి. చపాతీ ఏ విధంగా అయితే రుద్దుకుంటామో సేమ్ అదే విధంగా రుద్దుకోవాలి. మరీ ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా కొద్దిగా మాత్రమే ప్రెజర్ ఇస్తూ రుద్దుకోవాలి. ఇలా మరీ ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకూడదు. మనకి లోపల ఉన్నటువంటి ఆలు బయటికి వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు వేడిగా ఉన్నటువంటి ప్యాన్ మీద వేసుకొనేసేయాలి ఒక్కొక్కటి. ఇలానే స్టఫింగ్ చేసుకుంటూ అన్నీ ఇదే విధంగా మనం కాల్చుకోవాలి. చూడండి, మనకి ఈ ఆలు పరాటాలో మనకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే అవుతుంది. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా మాత్రమే పోసుకుంటూ, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఆయిల్ అనేది ఇలా మొత్తం చపాతీలు అనేటివి, పరాటాస్ అనేటివి ఇలానే కాల్చుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం 6 పరాటాస్ వచ్చాయి. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్‌గా కాల్చుకోవాలి పరాటాని.
అంతే మరొక పరాటా కూడా ఈ విధంగా కాల్చుకోవాలి. అంతే ఈజీ. మనం వేరే స్టేట్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలానే మనం ఇంట్లో నచ్చిన రెసిపీస్ ఇంట్లోనే ట్రై చేయవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ సపోర్ట్ ఆన్ మై ఛానల్. బాయ్ ఉంటాను.